మనకి సిఓపి తీసుకోవడానికి ఎవ్రీ 5 yearsకి ఒక పెద్ద తతంగం పెట్టారు మన బార్ కౌన్సిల్ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో వాళ్ళకి ఇప్పటికి కూడా తెలియట్లేదు. మనం కేసు ఫైల్ చేసినప్పుడు, మనం వకాలత్ ఫైల్ చేసినప్పుడు మన యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ మీదనే వాళ్ళ ఈ కోర్ట్స్లో ఎంటర్ అయిపోతుంది. ఈ కోర్ట్స్లో మన నెంబర్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకొని, ఎట్లయితే ఆధార్ని ఓటర్ కార్డు ఇంటిగ్రేట్ చేసుకున్నారో, ఆధార్ని పాన్ కార్డు ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకున్నారో అట్లా ఈ కోర్ట్స్ని బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం ఎన్ని వకాలతులు వేసినా వాళ్ళకి ఎప్పుడు 1 minuteలో కొట్టగానే వాళ్ళకి తెలిసిపోతుంది. మనం ఎప్పుడైతే కోర్టులో వకాలత్ ఫైల్ చేస్తామో ఆ వకాలతులో మన యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ని బట్టి ఈ కోర్ట్ సిస్టమ్తో బార్ కౌన్సిల్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం ఎన్ని వకాలతులు వేసాం వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎన్ని వకాలతులు వేసాం వాళ్ళు చూసుకొని 5 వకాలతుల కంటే ఎక్కువ ఉంటే సిఓపిని వాళ్ళు ఆటోమేటిక్గా కూడా మన ఇంటికి పంపించవచ్చు. ఇట్లా సర్టిఫైడ్ కాపీలు తెచ్చుకోవడం, వాటిలో పెద్ద తతంగం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం, సబ్మిట్ చేయడం, డీడీలు తీయడం, ఈ హెడేక్ అంతా ఉండదు. వాళ్ళకి అంతగా ఫీజు కూడా కావాలంటే అది కూడా ఆన్లైన్ ఫెసిలిటీ పెడితే ఒక 500-1000 రూపాయలు ఫీజు పెడితే అది ఆ ఫీజు కట్టేస్తారు, అప్లోడ్ అయిపోతుంది, సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది, తర్వాత హార్డ్ కాపీ కూడా వాళ్ళ ఇంటికి పంపించవచ్చు. ఇట్లా టెక్నాలజీని వాడుకోవడం మన బార్ కౌన్సిల్ వాళ్ళకి తెలియదు. ఎట్లా జనాల్ని బాధ పెట్టాలనే దాని మీద వీళ్ళ ఫోకస్ ఉంటుంది, కానీ జనాలకి ఎట్లా కన్వీనియంట్ ఫెసిలిటీస్ పెట్టాలో మన బార్ కౌన్సిల్ వాళ్ళు, రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. నన్ను బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపిస్తే మొత్తం టెక్నాలజీని వాడి మనం న్యాయవాదుల యొక్క సమయాన్ని ఆదా చేస్తాం, మనీని కూడా ఆదా చేస్తాం, డబ్బుని ఆదా చేస్తాం. అందువల్ల మీ యొక్క అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటును నాకు ప్రసాదించి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా నా ప్రార్థన. ధన్యవాదాలు. రవీంద్రబాబు తూపిలి, హైకోర్టు ఎన్రోల్డ్ అడ్వకేట్.